నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇవ్వక దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తాం, దానితో పాటు హెల్త్ కార్డు కూడా జారీ చేస్తామని ప్రకటించారు. దానిలో భాగంగా డిజిటల్ కార్డ్స్ ఇస్తామని, ఒక రాష్ట్రానికి ఒకే కార్డు 10 ప్రయోజనాలు అని ముఖ్యమంత్రి ఈ మధ్య మీటింగ్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిజిటల్ కార్డ్, రేషన్ కార్డు రెండు ఒకటేనా, లేదంటే అది వేరు ఇది వేరు అనేది సామాన్యుడు ప్రశ్న. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ఈ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి, రాజు ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశారు. త్వరలో అర్హులైన మహిళలకు 2500 ఇవ్వనున్నట్లు తెలిపారు. తాజాగా తెలంగాణ సర్కార్ మరో అడుగు ముందుకు వేసి అత్యుత్తమ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సంకల్పించింది. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం ఒక రాష్ట్రం ఒకే గుర్తింపు కార్డు జారీకి ఏర్పాట్లు చేయనుంది. నిరుపేద ప్రజలు సులభంగా రాష్ట్రంలో ఎక్కడైనా అన్ని రకాల సేవలు పొందే విధంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందుబాటులోకి తీసుకురానుంది. అయితే రేషన్ కార్డు, ఫ్యామిలీ డిజిటల్ కార్డు రెండు వేరు అని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలతో పాటు మిగతా వంటి అమలు పనిచేసే విధంగా డిజిటల్ కార్డు ఉంటాయని అంటున్నారు. రేషన్ కార్డు తరహాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వనున్నారు. ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు నెంబర్ ఉంటుంది. ఆ కుటుంబంలోని సభ్యుల వ్యక్తిగత నెంబర్లు కూడా ఉంటాయి. కుటుంబ వివరాలు అన్ని జాగ్రత్తగా సేకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందాలన్న ఉద్దేశంతో డిజిటల్ కార్డు రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో డిజిటల్ కార్డుల విధానం కొనసాగుతుంది. ఈ విధానాన్ని అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి త్వరగా ప్రజలకు ఉపయోగపడేలా మార్పులు చేస్తూ కొత్తగా అమలు చేయాలని సూచిస్తుంది. తెలంగాణ సర్కార్ ప్రస్తుతానికి వైద్య ఆరోగ్య, పౌర సరఫరాలు, ఎస్సీ ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు కార్డులు అందించాలని నిర్ణయించింది. త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 119 పట్టణాలు, 119 గ్రామాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాడు సికింద్రాబాద్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో వీటిని రీప్లేస్ చేయనుంది. ఈ డిజిటల్ కార్డుల సర్వేలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు కొంతమంది ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇక రేషన్ కార్డు అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే కార్డు. ఈ కార్డు రేషన్ బ్యాంకు ఖాతా, స్కూల్స్, కాలేజ్, ఓటర్ ఐడి, సిమ్ కార్డులు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఉపయోగపడుతుంది. నిరుపేదలకు రేషన్ కార్డు బలమైన గుర్తింపు పత్రం అనొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన నిరుపేదలకు ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతూ రాగా మొన్న గాంధీ జయంతి నాటికి ఈ ప్రక్రియ నిలిపివేసింది. కొత్త రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి కొత్త విధానాన్ని అమల్లో తీసుకొచ్చే పనిలో ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.